హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు ST32 ఇంచెస్ ప్యానల్ అయితే రావడం జరిగిందనమాట. దాని ప్రాబ్లం చూసుకుంటే వర్టికల్ బార్ లాగా వచ్చి అదైతే ప్యానల్ మొత్తం వైట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ని మనము ఫైండ్ అవుట్ చేసి దాన్ని అయితే రిపేర్ చేద్దాము. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అనేసి ఈ వీడియోలో అనేది స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. మొత్తం ప్యానల్ చూడడానికైతే సోర్స్ కాఫ్ 4 ఉంటుందన్నమాట. గేట్ కాఫ్ 2 కాఫ్స్ ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఇదైతే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అదైతే మనం ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. ప్యానల్ సప్లై అనేది ఇచ్చి ఒకసారి అయితే నేను దాన్ని చెక్ చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తాను అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఇప్పుడైతే మనము బ్యాక్ కెమెరా నుంచి చూద్దాం. ప్యానల్ అయితే ఇదే అనమాట. మనకి ఇక్కడ చూడడానికి 4 కాఫ్స్ ఉంటుంది, సైడ్ 2 కాఫ్ ఉంటుంది. ఇప్పుడైతే మనము దీన్ని అయితే ఆన్ చేద్దాము. చూడండి, స్టాండ్ బై అయితే రిలీజ్ చేశాను. వర్టికల్ బార్ వచ్చింది, ఇక్కడ ఒక వైట్ పిక్చర్ వచ్చింది, ఆ రెడ్ సైడ్ కూడా వైట్ పిక్చర్ వస్తుంది అనమాట. చూడొచ్చు, వైట్ పేజ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇప్పుడైతే ప్రాబ్లం ఏంటి అని చూసుకుంటే మనము స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాము ఒకసారిగా. నాకైతే ఫస్ట్ ఇక్కడైతే వర్టికల్ బార్ వచ్చింది కదా, నేనైతే ఇప్పుడు ఈ కాఫ్ అనేది రిమూవ్ చేసుకుంటాను. రిమూవ్ చేసుకొని పిక్చర్ చెక్ చేసుకుంటా వస్తుందా లేదా అనేసి కూడా. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ కాఫ్ని అయితే రిమూవ్ చేసుకొని చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ కాఫ్ని అనేది రిమూవ్ చేసుకుందాము. అయితే ఇప్పుడు ఈ కాఫ్ అన్నది రిమూవ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, కాఫ్ అయితే అనమాట రిమూవ్ అయింది. ఇది ఇప్పుడు స్కాలర్ బోర్డుకి సంబంధం లేకుండా. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టాండ్ బై రిలీజ్ చేసి పిక్చర్ అనేది చెక్ చేసుకుంటా. చూడొచ్చు మీరు ఇక్కడ. నేనైతే ఇది కాఫ్ అనేది రిమూవ్ చేశాను అనమాట. నాకైతే ఇక్కడ లైన్స్ లాగా వచ్చింది, ఇక్కడ బ్లాక్గా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ టచ్ చేసినట్లయితే నాకు డిస్టర్బెన్స్గా వచ్చి వెళ్తుందన్నమాట. చూడొచ్చు, ముందులాగా వైట్ ఇష్యూ లేకుండా డిస్టర్బెన్స్ అనేది వస్తుందన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఈ రిమూవ్ చేసిన కాఫ్ని అయితే బాండింగ్ చేద్దాము. బాండింగ్ చేసి ఆ పిక్చర్ అయితే చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడైతే మనకు ఈ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఈ బాండింగ్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం ఏది ఉంది, ఇక్కడ వైట్ బార్డర్ వచ్చింది కదా, బాండింగ్ చేసిన తర్వాత బార్డర్ వస్తుందా లేదా చూసుకొని నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కాఫ్ని అయితే అలైన్మెంట్ చేసుకున్నాను అనమాట కరెక్ట్గా. ఇక్కడ చూడొచ్చు, కరెక్ట్గా అన్నది కాఫ్ అన్నది సిట్టింగ్ అయిందన్నమాట, ట్రాక్ టు ట్రాక్. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడైతే నేను బాండింగ్ అన్నది కొడుతున్నాను. ఐరన్ అయితే కూడా డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ టు ట్రాక్ సిట్ అయిందనమాట కాఫ్ ఐసి. చూడొచ్చు సైడు ట్రాక్ టు ట్రాక్ ఇదన్నమాట ట్రాక్. ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ట్రాక్లో అన్నది కరెక్ట్గా సిట్ అయిందనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ వైట్కి ఆపోజిట్ బ్లాక్, ఇది కరెక్ట్ ట్రాక్ అనమాట. ఇది కరెక్ట్ సెట్ పొజిషన్లో ఉందన్నమాట ఇప్పుడు ఐసి. ఇది చూడొచ్చు బాండింగ్ అనేది కూడా ఎలా అవుతుంది ఏంటి అనేసి. ఇక్కడ సెకండ్స్ పడుతుంది, ఈ సెకండ్స్ క్లోజ్ అయిపోతానే మనకు ఆటోమేటిక్గా ఐరన్ అన్నది పైకి వస్తుంది. ఇది ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. మనం ఇక్కడ ఏదైనా తప్పు చేసినా అది ఎమర్జెన్సీది ఇలా ప్రెస్ చేయగానే ఇది పైకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే మనకు సెకండ్స్ అయిపోయింది, 40 సెకండ్స్. ఇప్పుడైతే బాండింగ్ కూడా కరెక్ట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే PCB సైడ్ బాండింగ్ చేసి బాండింగ్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేసి చూద్దాం. ఇప్పుడైతే మనకి ఇది బాండింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని పిక్చర్ చెక్ చేద్దాము, ఎట్లా వస్తుంది ఏ విధంగా ఉంది అనేసి. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా, స్టాండ్ బై అనేది కూడా ఆన్ చేస్తున్నాను నేను. స్టాండ్ బై అనేది రిలీజ్ అయింది. ఇప్పుడైతే మీరు పిక్చర్ చెక్ చేయవచ్చు. పిక్చరు హైయర్ అన్న పడ్డది అనమాట. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ లైన్ ఉంది చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ లైన్ ఉంది ఒకటి, ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ 3 లైన్స్ ఉందన్నమాట. 1 2 3. ఓకేనా? మనం చేసింది ఈ కాఫ్ బాండింగ్ చూడొచ్చు. ఇప్పుడు ఈ 3 లైన్స్ కూడా ఎందుకు ఉందో అది కూడా చెప్తాను. ఇక్కడ బాగా గమనించవచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 లైన్ ఉందన్నమాట. ఈ లైన్ ఎందుకు ఉంది అంటే మనకు ఇది వాటర్ డ్యామేజ్ రావడం జరిగిందనమాట. ఇది మనం యాసిడైజ్ క్లీన్ చేస్తాం కదా, అప్పుడు అన్నది ఆ ఏ ట్రాక్ అయితే వీక్ ఉంటుందో ఆ ట్రాక్ అన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట గ్లాస్ పైన నుండి. ఇప్పుడైతే మనకు అక్కడ ఒక ట్రాక్ అయితే రిమూవ్ అయిపోయింది, ఆ 2 ట్రాక్ అయితే అనమాట మనకు చాలా వీక్గా ఉందన్నమాట.
దానివల్ల అయితే మనకు ఇక్కడ లైన్ రావడం జరిగింది. ఓకేనా, అందుకే మనకి ఇక్కడ లైన్ వచ్చింది. అమ్మ ఈగ ఎందుకే అనమాట మనకి ఇది లైన్ వచ్చింది. ఇది మనము అసలు గ్లాస్లో అయితే మనం ఎటువంటి ట్రాక్ వేయలేము, ఏం చేయలేము అనమాట. ఇదైతే ప్యానల్ ఈ కండిషన్లో అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మీరు ఫుల్ అవుట్పుట్ చూడొచ్చు. డిస్ప్లే అనేది ఇంతకుముందు ఇక్కడ బార్డర్ వచ్చి ఇలా పోయిందనమాట. ఇక్కడంతా వైట్ పిక్చర్ వచ్చి ఎప్పుడైతే మనకు వైట్ పిక్చర్ ఏమి లేదు, బాగా రెడీ అయిందనమాట ప్యానల్ అవుట్పుట్. వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మంత్ 24 అన్నది ట్రైనింగ్ అన్నది ఉంటుందన్నమాట ప్యానల్స్ గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నది కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.